ఫుడ్ పాయిజన్ ఘటనలపై మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బండ్రు శోభారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుట్రకోణంలో బీఆర్ఎస్ నాయకులదే కీలక పాత్ర అని ఆరోపణలు చేశారు. ఇక గత హాస్టల్ పాలకులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. అనంతరం పిల్లల జీవితాలతో ఆడుకుంటామంటే కఠిన చర్యలు తప్పవని శోభారాణి హెచ్చరించారు. జరిగినట్టుగా మనకు వార్తలు రావడం జరిగింది. అది మీడియాలో చూసి మేము పుట్టావుట్నే రావడం జరిగింది. నేను ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ని. చాలా పిల్లలు కూడా ఏంటంటే హాస్టల్లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్స్ కానీ స్వీపర్స్ కానీ పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు, ఇష్టం వచ్చి తిడతారని చెప్పేసి గిన్నెలు దొంపియడము, కూరగాయలు కట్ చేపియడము, బాత్రూమ్లు కడిగిపోయడము, బెంచీలు తుడిపియడము, ఇట్లా ఇవన్నీ పనులు కూడా మాతో చేపిస్తున్నారని చెప్పేసి పిల్లలు స్వయంగా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కలెక్టర్ గారు లోపలే ఉన్నారు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఏంటంటే పిల్లలకి ఇస్తున్నటువంటి డైట్ ఛార్జీలు మనందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలు బాగా చదువుకోవాలి, గురుకుల పాఠశాలలో మంచి విద్యను అందించాలని చెప్పేసి కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి డైట్ ఇవ్వడం లేదు, కావాల్సినటువంటి కాస్మెటిక్ పేమెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం లేదు. ఈ రెండింటి మీద కూడా